మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ఫిబ్రియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని అంటే యేసుక్రీస్తు జరిగిస్తున్న యాజకత్వం. ఆయన ప్రధాన యాజకుడు. యాజకులందరికీ పైనవాడు. ఆయన అపోస్తలుడిగా మన మధ్యకు వచ్చాడు. దేవుని వార్తను తీసుకొనొచ్చాడు. దేవుని మాటలను ఒక ప్రవక్తగా మనకు అందించాడు. ఇప్పుడు మనుషులందరి పక్షంగా యాజకునిగా మనుషులందరి యొక్క మనవులను, మనుషులందరి యొక్క అవసరతను, మనుషులందరినీ పవిత్రపరిచి ఎవరైతే ఆయన్ని నమ్మారో వారందరినీ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళే యాజకుడు, ప్రధాన యాజకుడు. అహరోను క్రమం కాదు, మెల్కీసెదకు క్రమము. 5వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమియు తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపు వాడై ఉన్నాడు. అహేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత నొందును. ఇటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహింపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం ఉన్నతమైనది. ఈయన ఉన్నతమైన దేవుని దగ్గరకు మనందరినీ తీసుకుని వెళ్ళే యాజకుడు. మనందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈయనకు మనలాంటి అనుభవాలున్నాయి. ఈయన శరీరధారిగా వచ్చాడు. మన యొక్క పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన మనందరినీ కృపాసనము నొద్దకు తీసుకుని వెళుతున్నాడు. కృపాసనం యొద్దకు వెళ్ళి సమయోచితమైన సహాయం కొరకు వేడుకొనటానికి మనకు ధైర్యం కలిగిందంటే అది ప్రభువైన క్రీస్తు ద్వారానే అని 4వ అధ్యాయంలోనే ఈయన యాజకత్వాన్ని గురించిన మాటలు ప్రస్తావించారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. ప్రతి ప్రధాన యాజకుడు అంటే నేను యేసు అని ఆయన్ని మీకు ప్రధాన యాజకుడిగా చూపుతున్నాను. మీరు ఆయన్ని చూడండి. మరి నా సహోదరులారా, హీబ్రూ క్రైస్తవులారా, అంటే మొదటి శతాబ్దంలో ఉన్న యూద క్రైస్తవులు, నా సహోదరులారా, మీరు నేర్చుకోవాల్సిందేంటంటే ఈయన ఉన్నతమైన దేవుని దగ్గరికి వెళ్ళాడని, దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడని, అలాగే ఈయన దగ్గరకు వచ్చేవారికి ఈయన సమయోచితమైన సహాయాన్ని చూపిస్తాడు, కనికరాన్ని అనుగ్రహిస్తాడు. మనం కృపాసనం వద్దకు వెళ్ళి నేరుగా వేడుకొనగలిగే ధైర్యాన్ని మనకి ఈయన ప్రసాదించాడని నేను చెప్పే యాజకుడు సాధారణ యాజకునికి వ్యత్యాసం చూపుతాను అంటూ మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు, యాజకులలో ప్రధానమైన వాడు ప్రధాన యాజకుడంటే మనుషులలో నుండే ఏర్పరచబడతాడు. పాపములను పాపముల కొరకు అర్పణలు, బలులు అర్పిస్తాడు. అర్పణ అంటే నైవేద్యం, కృతజ్ఞత అలాంటి వాటి కోసం అర్పించేవి అర్పణలు, నైవేద్యాన్ని ప్రస్తావిస్తున్నాడు. బలులు అంటే పాప క్షమాపణ, సమాధానం కోసం, పాప పరిహారం కోసం, అపరాధ పరిహారం కోసం దహన బలిగా ఇలాగ బలి పశువుల్ని అర్పిస్తారు. బలులు, అర్పణలు, బలులు అర్పించడానికి దేవుని విషయమైన కార్యాలు జరిగించడానికి మనుషుల నిమిత్తం నియమించబడ్డాడు. ప్రవక్ ప్రవక్త పనేంటో తెలుసా? దేవుని సమాచారం దేవుడు చెప్పమన్నది మనుషులకు చెప్పేవారు ప్రవక్తలంటారు. ఎందుకంటే దేవుడు పలకమన్నది పలుకుతారు. మరి యాజకులు వీరు దేవుని పక్షంగా ఉండటానికి అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రజలలో నుండి ఒకరు ఎంపికవుతారు. ఎంపికైన వారు ప్రజలందరి పక్షంగా దేవునితో మాట్లాడతారు.
ప్రవక్త అంటే దేవుడి మాటలు ప్రజలతో మాట్లాడతాడు. యాజకుడంటే మనుషులందరి మాటలు దేవునికి చెప్తాడు. అలాగు నియమించబడతారు. ప్రజల్లో నుండే ఒకరు నియమించబడతారు. నియమించబడిన ఆ ప్రధాన యాజకుడు అర్పణ ఇస్తాడు, బలులిస్తాడు, పాపముల కోసం ఇలాగ చేస్తాడు. మనుషుల పక్షంగా దేవుని కార్యాలు జరిగించడానికి ఎంపిక చేయబడ్డాడు. అయితే రెండో వచనంలో అంటాడు, తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున తాను కూడా బలహీనుడే. ఏ మనిషి గొప్పవాడు కాడు. మనుషులందరూ బలహీనత స్థితిలో ఉంటారు. మనుషులందరికీ శోధనలు కలుగుతాయి. మనుషులందరికీ అన్ని రకాల అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే కొందరు దేవునిలో బలంగా నిలబడి చాలా మట్టుకు క్రైస్తవులైన వారు లోకంలో ఉన్నవారిలాగా ఉండకుండా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండటం, చాలా వరకు ఎదిరించడం అంటే కొన్ని సమస్యల్ని, కొన్ని ప్రేరేపణల్ని అన్నింటిని జయించడం ఇలాగ చూస్తాము. సాధారణమైన వారైతే అంతగా జయించరు. వాటిలో పడిపోతారు. ఇప్పుడు తిను బలహీనుడే. అతని కోసం కూడా తాను అర్పణ ఇవ్వాల్సి ఉంటుంది. అతని కోసం కూడా అతను బలి చెల్లించవలసి ఉంటుంది. అతనికి ఏమీ తెలీదు. ఏమీ తెలియని వారి ఎడల, అలాగే త్రోవ తప్పిన వారి ఎడల వాత్సల్యం చూపించాలి. తాళిమి అంటే దీర్ఘశాంతం చూపించి, నిదానంగా ఇటు తెలియక తప్పు చేసిన వారుంటారు. వీరిని పశ్చాత్తాపానికి నడిపించాలి. పొరపాటున తెలియక విశ్వాసంతో తప్పు చేస్తారు. వారసువాడైన సౌలున్నాడు కదా! తను మునుపో హింసకుడు, దోషకుడు, హానికరుడు. కారణం యూద మతాన్ని ప్రేమించాడు. యూద మతాన్ని గౌరవించాడు గనక యూదులు కూడా ఎందుకు ఈ క్రీస్తు పేరు చెప్పుకుంటున్నారు అంటే తనకు తెలీదు. తెలియక ఈ యేసు దేవుడని తెలియక తప్పులు చేశాడు కాబట్టి ఆయన అంటాడు తెలియక చేసితిని గనక కనికరించబడితిని. ఈ సేవకుల పని ఇదే. తెలియక చేసేవారు ఉంటారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. ఇలాగే కొందరు త్రోవ తప్పిపోయి ఉంటారు. అంటే దేవుని కార్యాలను ఎదిరించి, దేవుని ఆజ్ఞలను తిరస్కరించి వీరిలాగా సాహసించే తప్పులు చేస్తారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళని, వాళ్ళని జాగ్రత్తగా ఒక కాడి క్రిందకి తీసుకొని రావాలి. యేసు దగ్గరికి తీసుకొని రావాలి. వీరిని, ఈ కఠినాత్ములను కూడా పశ్చాత్తాపంలోనికి నడిపించే పని సేవకులు చేయాల్సుంటుంది. అందుకు తాళిమి అవసరం. ఓర్పు, సహనంతో జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షించి ఒక మంచి పరిష్కారాన్ని అందించడం కోసం జాగ్రత్త వహిస్తాడు. మనుషుల చేత నియమించబడ్డాడు. ఇతను కూడా మనిషే కాబట్టి ఇతనిలోనూ కొన్ని లోపాలున్నాయి. దేవుని కార్యాలు జరిగిస్తాడు. అలాగే మనుషుల యొక్క అక్కర్లు దేవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. ప్రజలకి ఎలాగో అతనికి కూడా తన కొరకు తాను పాపం నిమిత్తం పరిహారము చెల్లించడం కోసం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. విశ్వాసులారా, మరియు ఎవడును ఈ ఘనత తనంతట తానే వహించుకోడు. అహరోను ఎట్లాగైతే పిలువబడ్డాడో, అలాగే దేవుడి పిలుపు ఉన్నవారే ఘనతనొందుతారు. పిలుపు లేని వారు ఘనతకెక్కరు. పిలుపు లేని వారు సేవ చేయలేరు. అయితే ఇతడు లోక సంబంధమైన ప్రధాన యాజకుడు. లోక సంబంధమైన ప్రధాన యాజకుల్లో వాళ్ళకి బలహీనతలున్నాయి. వాళ్ళు వాళ్ళ కోసం అర్పణ చెల్లించాలి. వాళ్ళు ప్రజల యొక్క పరిష్కారాలు, పరిస్థితులన్నింటినీ వాళ్ళ పాపపు మార్గాలన్నింటి నుండి వారిని ప్రేమతో దేవుని దగ్గరికి తీసుకొచ్చి, దేవునిలో పశ్చాత్తాపపడేలాగా చేయవలసిన అవసరత ఉంది. అయితే క్రీస్తు అలా కాదు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోల. యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే నేను యాజకుడినని ప్రకటించుకోల. కానీ దేవుని మాట, "నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను." కీర్తనల గ్రంథం 2 కీర్తన 7 వచనం నుంచి ఈ మాట తీసుకొని ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఆయనతో చెప్పిన వాడే ఆయన్ని మహిమపరిచాడు. అంటే ఈ మహిమ క్రీస్తుకి ఎలా కలిగింది? తండ్రి అయిన దేవుని వల్లనే కలిగింది. దేవుని వల్లనే ఈ ప్రధాన యాజకత్వాన్ని పొందుకున్నాడు. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అన్నమాట కీర్తనల గ్రంథం 110 కీర్తన 4 వచనం నుండి తీసుకొని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అంటే ఈయన మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు. మెల్కీసెదెక ఇతనెవరు? ఆదికాండం 18వ అధ్యాయం 15, 16 అలా 14 ఈ అధ్యాయాల్లో ఈయన గురించి ప్రస్తావన వస్తుంది. అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము లోతు ఉన్న సొదొమ, గొమొర ప్రాంతాలన్నీ పట్టబడ్డాయని తెలుసుకొని
తన ఇంట పుట్టి అలవర్చబడిన వారందరినీ తీసుకొని వెళ్లి ఇంచుమించు 9 మంది రాజుల మధ్య జరిగిన యుద్ధం అది. అలాంటి యుద్ధంలో అందరి పక్షంగా ఈ అబ్రాహాము నిలిచి దేవుని పక్షంగా నిలిచిన వాడే లోతునే కాదు, లోతు ఉంటున్న ప్రాంతం యొక్క ప్రజలందరినీ విడిపించాడు. యుద్ధం చేశాడు. సరే యుద్ధం చేసుకొని గెలిచి వస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ మెల్కీసెదెకు ఆయన్ని ఎదుర్కొన్నారు. షాలేం రాజు. మెల్కీసెదెకు సమాధానానికి, శాంతికి, నీతికి రాజు అనే అర్థం వస్తుంది. ఈయన గురించిన వివరాలేమీ చెప్పబడలేదు. కానీ ఈయన గురించి ఒక మాటే ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుని సేవకుడని ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఈయన. రొట్టెను, ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చారు. అబ్రాహాముకిచ్చారు. అబ్రాహాముతో భూమికి, ఆకాశానికి సర్వ సృష్టికర్త అయిన దేవుడే నిన్ను ఆశీర్వదించును గాక అని ఆశీర్వచనాన్ని పలికాడు. ఇప్పుడు అబ్రాహాము అన్నింట్లో దశంభాగాన్ని చెల్లించినట్లుగా మనం చూస్తాము. ఎవరీయన? ఈయన యేసుక్రీస్తు ప్రభువుకి ముందు గుర్తు. ఈయన అహరోను క్రమంలో నుండి వచ్చినవాడు కాడు. అహరోను క్రమం ఎలాగుంటుందంటే, ఆ సంతానం వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. వారిలో కూడా అన్ని అర్హతలు ఉన్నవారు ప్రధాన యాజకునిగా నియమించబడతారు. అయితే వారు వాళ్ళలో కూడా లోపాలుంటాయి. ఈ మొదటి 3 వచనాల్లో చెప్పినట్టు వాళ్ళు కూడా వాళ్ళ పాపం కోసం అర్పణ చెల్లించవలసిన వారే. వాళ్ళు పిలుపుంటేనే ఆ పదవిలో నిలుస్తారు. పిలుపు ఉన్నవారే ఘనతకెక్కుతారు. దేవుని చేత నియమించబడిన వారవ్వాలి. దేవుని పిలుపుండాలి. వారు వాళ్ళ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనుషుల్ని వాళ్ళ పరిస్థితులన్నింటినీ ఓపికగా చూసి, ప్రతి వారికి తగు పరిష్కారం, అలాగే ధర్మశాస్త్రం ప్రకారం వారు చెల్లించవలసిన బలి ఏంటి, లేదంటే అర్పించుకోనవలసిందేంటి చాలా జాగ్రత్తగా చెప్పి, అందరిని తాలిమితో చూసుకోవాలి ప్రధాన యాజకుడనేవాడు. యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో ఈయన కూడా యాజకుడే. వాస్తవానికి లేవి గోత్రం కాదు కదా! యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలో నుంచి వచ్చినవాడు మన ప్రభువైన యేసు. ఈ యేసుక్రీస్తు లేవి గోత్రానికి చెందినవాడు కాడు. అంటే అహరోను క్రమంలో యాజకుడు కాడు. ఈయన ముందు భూమి మీదకు దేవాది దేవుడే నరుడుగా వచ్చాడు. నరావతారాన్ని ధరించాడు. ప్రియవిశ్వాసులారా, మనలాంటి శరీరం ధరించాడు. ధరించిన ఈ యేసుక్రీస్తు ప్రభు సాధారణమైన జీవితాన్నే గడిపాడు. ఆయనకి ఏమీ లేక కాదు, ఏమీ చేయలేక కాదు. అన్నీ ఆయనలో శక్తి లేక కాదు. కానీ మనలాంటి అనుభవాలు ఆయనకున్నాయి. అన్ని విషయాల్లో మనలాంటి అనుభవాలు ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే ఆయనకు మన బలహీనతలు తెలుసు. మనం ఏంటో తెలుసు. మనకేం సహాయం కావాలో, ఎలా చేయాలో, ఎలా నడిపించాలో, మనం ఏది కోరుకుంటామో అవన్నీ ఆయన మన పక్షంగా అర్థం చేసుకోగలడు. మన కోసం తండ్రిని వేడగలడు. ఈయన తర్వాత తల్లిదండ్రుల ఇంట ఉండి ఇక సేవ ప్రారంభించిన ఆ దినం నుండి శిలువ మీదకు వెళ్లి ప్రాణాన్నర్పించి, మరణించి, తిరిగి లేచిన ఆ సమయం వరకు ప్రవక్తగా జీవించాడు. నరుడుగా పుట్టాడు. ప్రవక్తగా దేవుని మాటలు ప్రజలందరికి అందించాడు. ప్రవక్త పనేంటి? దేవుని మాటలు ప్రజలకు అందించడం. తర్వాత సమాధిని గెలిచి, తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆరోహణుడయ్యాడు. ఆవేళ ఆనాటి నుంచి యాజకుడిగా మనందరి పక్షంగా తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడు. ఈయన మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు. సాధారణమైన యాజకులు కోడెనో, దూడనో లేదంటే ధర్మశాస్త్రం ఏదైతే ప్రతిపాదించిందో, మోషే ద్వారా దేవుడు ఏవైతే చెప్పారో, అవి మాత్రం తీసుకొని వెళ్ళి, వాటికి చేయవలసిన పద్ధతేంటో వాటిని యాజకులకిస్తే, యాజకులు వాటిని ఏ పద్ధతిలో, ఏ బలి కోసం ఎలా చేయాలి అనేవి కొన్ని పద్ధతులున్నాయి. పద్ధతి ప్రకారం వారు జరిగిస్తారు. మరి ఈయనెలాంటి యాజకుడనుకున్నారు? ఈయన ఏదో జంతు బలి కాదు. నేరుగా తన రక్తాన్నే శిలువనే బలిపీఠంగా మార్చి, సాధారణంగా జంతువుని ఖండించి, ఆ రక్తాన్ని బలిపీఠం దగ్గర బలిపీఠానికి ప్రోక్షణ చేస్తారు. బలిపీఠం అడుగున కొంత రక్తాన్ని ఒలికిస్తారు. ఇలాంటి కార్యాలన్నీ జరుగుతాయి. ఈయన శిలువనే బలిపీఠంగా మార్చి, తన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చి, ఇప్పుడు ఆ రక్తంతో శుద్ధీకరణ చేసి, ఇప్పుడు నేరుగా పరలోకం తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అంటే మనందరి పక్షంగా, ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్నే చిందించి, ఇప్పుడు యాజకుడు కూడా అంతే కదా! ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర విశ్వాసులొస్తారు. అయ్యా! మేము పాపం చేశాము. ఇదిగో బలి.
మేము మా పాపాలు పరిహరించబడినట్లుగా ఈ బలిని మా కోసం అర్పించండి. దేవుడిని వేడుకోనండి. దేవుడు మమ్మల్ని అంగీకరించాలని పశ్చాత్తాపంతో తీసుకొస్తారు. యాజకుడు ద్వారం దగ్గర ఆ బలిపశువుని తీసుకుంటాడు. ఉదాహరణకు పావురం, గూబ వీళ్ళు తీసుకొని వెళ్లి వధించి చేయవలసిన పద్ధతి ప్రకారం అంతా జరిగించిన తర్వాత ఈ యాజకుడు ఏం చెప్తాడంటే, మీకు పాపం యొక్క ప్రక్షాళన జరిగింది. దేవుడు మిమ్మల్ని క్షమించాడు అని చెప్తారు. అంతే. ఇంకా ఆ మనిషి నాకు పాపం పోయింది అని వెళ్ళిపోతాడు. చూసారా? యాజకుడు మనిషి చేతిలో నుండి జంతువుని తీసుకొనెళ్ళాడు. దాని రక్తాన్ని బలిపీఠం మీద పోసి, అలాగే ఆ మాంసాన్ని బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. కానీ ఈ యేసు ఒక జంతువుని కాదు, తన రక్తాన్నే మనందరి శుద్ధీకరణ కోసం తన రక్తాన్ని చిందించాడు. పరలోకానికి ఆసీనుడయ్యాడు. మెల్కీసెదెకు క్రమంలో ఈయన యాజకుడు. సరే, యాజకుడు ఎలా అయ్యాడు? మరి ఈయన లేవీయుడు కాడు కదా! అలాగని పళాన ఆయనకి యాజకత్వం వచ్చేసిందనుకున్నారా? లేదు. ఆయన అర్హతను ఎలా సంపాదించాడో 7వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ, కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులారా చూడండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో అంటే యేసునామధేయునిగా భూమి మీద కన్యమరియ గర్భాన జన్మించి, బాలునిగా ఎదిగి, యవ్వన ప్రాయానికొచ్చి, శరీరధారిగా మనలాంటి శరీర ఆకారంతో ఆయన జీవిస్తూ ఉన్న దినాలలో మహారోదనంతోనూ, కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు కార్చిన సందర్భాలు మిగతా సమయాల్లో చాలా చోట్ల విలపించి ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా ఒక 3 సందర్భాలు. ఒకటి మనం చూస్తాము. లాజరు మరణించినప్పుడు మార్త, మరియలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఏమో వారి దుఃఖాన్ని చూడగానే యేసు కూడా కన్నీళ్లు విడిచెను అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. మరొక సందర్భంలో యెరూషలేమును గురించి శిష్యులు వాళ్ళందరూనేమో గొప్పలు చెప్తున్నారు. చూడండి ఈ ఆలయం ఇదిగో ఇది ఇలాగా, దీని చరిత్ర ఇలాగా అని అన్నీ చెప్తా ఉంటే, ఆ యెరూషలేమును చూసి యెరూషలేమా, యెరూషలేమా నీకిచ్చిన అవకాశాలన్నీ నువ్వు కోల్పోయావు. ఈ దినమైనా నీవు దేవుని మాటలు అంగీకరించి ఉండుంటే నీకెంత మేలు అంటూ యెరూషలేమును గురించి బాధపడతారు. ఇక మరొక సందర్భం గెత్సెమనే తోట. అది ఆయన సిలువను చేరడానికి సమీపించిన గడియలు. ఇక ఆయన భుజాల పైన సిలువ మ్రాను మోపబడబోతుంది. అదే మ్రానును ఆయన కొండ మీద వరకు భుజాల పైన మోసుకొని వెళ్ళాల్సిన గడియ. మోసుకొని వెళ్ళిన తర్వాత ఆయనను ఆ సిలువ మీదే మేకులతో బంధించి సిలువను పైకెత్తుతారు. కొండ మీద నిలబెడతారు సిలువను. ఈ గడియ రాబోతుంది. ఇప్పుడు ఈయన శరీరధారి అయ్యున్న దినం. ఆయన నరుడు. మనలాంటి అనుభవాలున్నాయి. మనకెలాగో ఒక దెబ్బ కొడితే నొప్పి కలుగుతుందో దేవునికి కూడా అంతే. అంటే అప్పుడాయన నరుడుగా ఉన్నాడు కదా! నరుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దృశ్యాన్నంతా చూస్తుంటే, ఆ రోజు ఒక ప్రార్థన చేస్తారాయన. గెత్సెమనే తోటలో. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించవా? చూసారా? ఆ పాత్ర మరణ పాత్ర అది. మనందరి పాప పాత్ర. మనందరి పాత్రను ఆయన మోస్తున్నాడు. ఉదాహరణకు మనం చూస్తాం కదా! నాటకాలు వేస్తారు. వీధి నాటకాలు కొందరు వేస్తారు కదా! వేసేటప్పుడు వారు వేరే మనుషులు. వాళ్ళ పేరు వేరుంటుంది. వాళ్ళ ఊరు వేరుగా ఉంటుంది. వారి భాష వేరుగా ఉంటుంది. వారి వస్త్రాలు వేరుగా ఉంటాయి. కానీ వారు ఏ పాత్రను వేశారో ఆ వస్త్రాలు వేసుకుంటారు. ఆ మాటలు మాట్లాడతారు. ఆ పద్యాలు పాడతారు. అంటే వేరే పాత్రను వారు ధరించారు. ఇప్పుడు యేసు కూడా పరిశుద్ధుడు. ఈయన దేవుడు. నరుడుగా వచ్చాడు. ఇప్పుడు పాపపు పాత్రను అంటే పాపి పాత్ర. పాపి. శిక్ష పొందబోతున్న పాపి. పాపం చేశాడు పాపి. నీవు నేను పాపులమే. శిక్ష పొందటానికి యోగ్యులం. మనల్ని తన్నాలి.
మన మీద తీర్పులు రావాలి. మనకి శిక్ష పడాలి. ఇప్పుడు మన పాత్ర ఆయన తీసుకున్నాడు. ఈ పాత్రను నేను ప్రదర్శిస్తాను అని పరము నుండి భూమి మీదకొచ్చాడు. వచ్చిన ఈయన ఆ పాత్రనిప్పుడు ఇప్పుడు మోయాలంటే, ఆ గిన్నెలోనిది త్రాగాలంటే నరుడుగా ఉన్నాడు. ఒక 2 క్షణాలు అలాగా అయ్యో! ఇది జరగకుండా ఉంటే బావుండు కదా తండ్రి! ఇది చాలా కఠినం కదా! అంటూ కన్నీళ్లతో చెమటే చెమటలాగా రక్తమే తనలో నుండి బయటకు వచ్చేంత తీవ్రమైన ఒత్తిడి. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. యాచనలు, కన్నీళ్లతో శిలువ మీద మహారోదన చేశాడు. తండ్రీ! నా ఆత్మని నీ చేతికిస్తున్నాను. నా దేవా! నా చెయ్యెందుకు విడిచావంటూ ఆక్రందన. కానీ ఈ గిన్నె తొలగించు అన్న ఆయనే మరలా వెంటనే నీ చిత్తం జరగాలి తండ్రి. నీ చిత్తం చేయడానికే నేనొచ్చాను. అదియే సిద్ధించుగాక అన్నాడు. భయభక్తులతో తండ్రి చిత్తం నెరవేరాలని ఇప్పుడు దేవుడుగా ప్రార్థిస్తున్నాడు. నరుడుగా ఆలోచించి ఆ ఉద్రేకంతో తొలగిపోతే బావుండు కదా! అన్న ఈయనే మరలా నీ చిత్తం జరగాలి. నీ చిత్తం నేను చేస్తాను అని తీర్మానం తీసుకున్నాడు. అందుకే గ్రంథకర్త చూడండి ఎంత అద్భుతంగా రాశాడో. ఏడో వచనం మరొకసారి చదువుతున్నాను. అందరూ బైబిల్ గ్రంథాల్లో చూడండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించుకొని భయభక్తులు గలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. చూసారా? ఈయన విధేయుడు. అంతేకాదు తర్వాత వచనం ఇలా మాట్లాడుతున్నారు. ఆయన కుమారుడై ఉండి తాను నొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. విధేయుడు ఈయన. శ్రమ పడ్డాడు కానీ విధేయత వదలలేదు. బాధను అనుభవించాడు గానీ నేను చెయ్యను, చేయలేను, తొలగిపోతే బావుండు, తొలగించు అన్నాడు గానీ నేను చెయ్యనంటే చెయ్యను అనలా. నేను చేస్తాను. నీ చిత్తమే జరగాలి. అందుకే ఈయన అంగీకరించబడిన వాడై ఇప్పుడు ఆయన మరణించాడు. మరణించి పునరుత్థానుడై, మృత్యుంజయుడై, మూడో దినాన సమాధి గుండెను చీల్చి తిరిగి లేచాడే! ఆ వేళ ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడిగా దేవుని చేత పిలువబడ్డాడు. ఇదిగోండి ఈయన అర్హత సంపాదించాడు. సాధారణంగా ప్రధాన యాజకులవ్వటానికి వాళ్ళకున్న అర్హతలు ఒకటి లేవి గోత్రంలో పుట్టాలి. అలాగే వారికి వయసు కొంచెం ఈ వయసు నుంచి ఈ వయసు వరకే అని వయసు వయోపరిమితి ఉంది. అలాగే శరీరమందు ఏ లోపం ఉండకూడదు. వారికి ఏ విధమైన లోపం ఉండకూడదు. అవయవ లోపాలు ఏవున్నా కూడా తీసుకోరు. తన తర్వాత ఉండే సహోదరుడికి ఆ స్థానం ఇవ్వటానికి, ఆ తర్వాత వ్యక్తి యోగ్యుడా అని చూస్తారు. ఇతన్నైతే పక్కన పెట్టేస్తారు. ఇలాగా కొన్ని శరీర అర్హతలు, ఒకటి వంశంకి సంబంధించిన అర్హత ఉండాలి. అలాంటి వారికి దేవుని పిలుపు మేరకు వారి మీద తైలం పోసి, అభిషేకం చేసి ప్రధాన యాజకులుగా నిర్ణయిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రధానత్వపు యాజకత్వాన్ని తన శిలువ మరణం చేత, తను అనుభవించిన శ్రమ చేత, తన విధేయత చేత, భయభక్తులతో కూడిన ప్రార్థన చేత సంపాదించుకొని నిరంతరం యాజకుడై ఉన్నాడు. మొదట్లో చదివాం కదా! యాజకుడైన వాడు ఒకటి తాళిమి కలిగి, తెలియక జరిగించే వారి పక్షంగా, త్రోవ తప్పి ప్రవర్తించే వారి పక్షంగా యాజకత్వపు ధర్మాన్ని జరిగించాలి. సంఘంలో అందరూ అన్నీ తెలిసి చేయరు. సేవకులు బాధ్యత తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. వారి పొరపాట్లను వారే తప్పని తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు కొన్ని విషయాలు వారి వరకు సరి అయినవే అనుకుంటారు. కానీ అవి తప్పవుతాయి. వాటిని యాజకులు వారికి ఎత్తి చూపించి పశ్చాత్తాపానికి నడిపించాలి. త్రోసివేయకూడదు. కొందరు త్రోవ తప్పి తిరుగుతారు. ఇటు వారిని కూడా యాజకులు మందలించి సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు ఈయన అన్నీ ఎరిగినవాడు, అంతా తెలిసినవాడు. ఈయన తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కలగచేయడానికి కారకుడయ్యాడు. ఇప్పుడు ఈయనకు విధేయులవుతే చాలు. ఇప్పుడు నీవు నేను చేయవలసిందేమీ లేదు. యేసు నీవు నా ప్రభువువి. నేను పాపిని. నా పాపం ఒప్పుకుంటున్నాను. ఇక మీదట అలాగూ జీవించను. పరిశుద్ధ జీవితం నాకివ్వు. పరిశుద్ధమైన మనస్సు నాకివ్వు. నీకిష్టమైన బిడ్డగా నన్ను జీవింప చెయ్యి అని
హృదయమారా ప్రార్థించాలి. హృదయం లోతుల్లో నుండి ప్రార్థన రావాలి. నిజంగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. నీ వాక్యం సత్యమని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాక్యాన్ని గట్టిగా చేతపట్టాలి. ఒప్పుకున్న వాక్యాన్ని చేతపట్టాలి. ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. అంతా యేసే మన కోసం చేశాడు. మనం క్రొత్తగా చేయవలసిందేమీ లేదు. ఈయన మనందరికి నిత్య రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా 11వ వచనం నుంచి ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని, బలమైన ఆహారానికి తగినవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువు గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వారై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగింది. ఇప్పుడు పౌలుకి ఒక సమస్య వచ్చింది. ఏంటనుకున్నారు? ఈ మెల్కీసెదకుని గురించి ఇంకా ఆయన చెప్పడానికి ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది. ఇంకా చెప్పాలి. విశదపరిచి చెప్పాలని ఆలోచన ఉంది. అయితే వెంటనే ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, ఈ మొదటి శతాబ్దంలో ఉన్న హీబ్రూ క్రైస్తవులున్నారే, యోధ క్రైస్తవులు వీరంట ఎలాగున్నారంటే, ఇప్పుడు వాళ్ళు విశ్వసించిన నాటి నుంచి నేటి వరకు వారిని ఒకసారి పరీక్షిస్తే, ఉదాహరణకు కొందరంటారండి, "ఏవండీ మీరు బాప్తిస్మం పొందారా?" అని కొందరు అడుగుతారు. అడిగినప్పుడు వారంటారు, "అవునండి 10 సంవత్సరాలయింది. మేము రక్షణ తీసుకున్నాం" అంటారు. కానీ ఒక విషయం చెప్పనా? ఆ రోజు ఎలాంటి ఆ చిన్న ప్రార్థనో, నేటికి అదే చిన్న ప్రార్థన. ఆ రోజు ఎలాగో బైబిల్‌లో ఏమి తెలీదో, నేటికి ఏం తెలీదు. అంటే వీళ్ళేమన్నాము, చిన్న పిల్లలు అన్నాం కదా! పాలు త్రాగే స్థితిలో ఉన్నారు. అయ్యో! మీకు చెప్పాల్సినయి చాలా సంగతులున్నాయి గానీ, చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. వయసుని బట్టి చూస్తే ఒక్కొక్కరు బోధించవలసిన స్థితిలో ఉన్నారు. విశ్వాసులారా చూసారా? వయసు పెరుగుతుంది. మీకు అనుభవం, జ్ఞానం గూడా పెరగాలి. కానీ అనుభవ జ్ఞానం లేదు. మేలు కీడులను వివేచించి మంచేది, చెడేది చిన్న పిల్లల్ని చూడండి. చిన్న వయసులో అమ్మ ఏది పెడుతుందో అది చక్కగా తినేస్తారు. కొంచెం వయసొచ్చేసరికి కొన్ని తింటారు. కొన్ని నచ్చట్లేదని చిన్నప్పటి నుంచే కొన్ని ఇష్టంగా తినేస్తారు. కానీ అమ్మ పెడతా ఉంటది. ఏదైనా తినేస్తారు. ఒక యుక్త వయసుకొస్తామా, ఇప్పుడు ఏది తినాలి, ఏది త్రాగకూడదు మనకే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు కొన్ని తింటాము. కొన్ని ఆరోగ్యానికి పడట్లేదనుకున్నవి మానేస్తాం. ఏంటి అంటే మనకు వయసు పెరిగింది. కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మరి దేవునిలో కూడా అలాగుండాలి కదా! రక్షింపబడిన నాడు ఎలాగున్నావో అలాగే ఉంటావా? వయసుని బట్టి చూస్తే పెద్దవాడివయ్యావు. అనుభవం చూస్తే రక్షణ పొంది 10 సంవత్సరాలని చెప్తున్నావు. బాప్తీసం తీసుకొని 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంటారు. భక్తిలో మాత్రం ఎదగట్లేదు. అయ్యో! ఇంకా మొదటి మూల పాఠాల దగ్గరే ఉన్నారు. ఏమిటా మొదటి మూల పాఠాలంటే, యేసుక్రీస్తు మనందరి కోసం మరణించాడు. వీరు ప్రభు బలలో పాలుపందులు పంచుతారు. వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు సేవకులు బోధిస్తుంటే వింటారు గానీ, జ్ఞానంతో వారిలో జ్ఞానాన్ని పెంచుకోరు. ఇంకా అక్కడే, ఇంకా అవే మాటలు. ఇంకా అదే పద్ధతి. యేసుని లోతుగా పరిశీలిద్దాము. యేసు గురించి తెలుసుకుందాము. ప్రియవిశ్వాసులారా, పౌలు గారిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఎంత మహాజ్ఞాని. ఆయనకి పరలోక దర్శనం ఉంది. సంఘంని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో, ఈ భూమి మీద సంఘం ఎలాగా స్థాపించి, ఎలాగ నడిపించాలో, సంఘం మీద కూడా ఓ మంచి దర్శనం ఉంది. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఎంత ఉంటే ఆయన ఇన్ని పత్రికలు రాస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా అలాగుండాలి కదా! అలా లేరు. దేవోక్తులలో మొదటి మూల పాఠాల దగ్గరే ఉండిపోయారు. అది కూడా మీకొకళ్ళు బోధించాల్సొస్తుందంటే, మీరింకా చిన్న పిల్లలే. పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. అయితే మీకు బలమైన ఆహారం పెట్టకూడదు. చిన్న పిల్లలకో బలమైన ఆహారం పెట్టరు. ఎందుకంటే వారికి అరగదు. పెద్దవాళ్ళకి పాలు పెడితే బలం సరిపోతుందా? పాలు మాత్రం ఇచ్చి ఆహారం ఇవ్వకపోతే చాలదు కదా! మీరు బలమైన ఆహారం ఎప్పుడు పుచ్చుకుంటారు? ఎప్పుడు ఎదుగుతారు? తెలుసుకోరా? నీతి వాక్యంలో అనుభవం లేని వారై ఇంకెంత కాలం ఉంటారు? సువార్తను గురించి, సత్యాన్ని లోతుగా తెలుసుకొని, యేసుక్రీస్తుని గురించి అన్ని విషయాలు జ్ఞానంతో నేర్చుకొని, నలుగురికి బోధించగలిగే సామర్థ్యం మీకింకా ఎప్పుడొస్తుంది? అయ్యో!
మీకు ఈ క్రమాన్ని గురించి, మెల్కీసెదెకు క్రమంలో యాజకుడైన యేసుని గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి గానీ, మీకెలా చెప్పాలో చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది. మీరింకా అలాగే ఉన్నారా? వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మనకు జ్ఞానేంద్రియాలున్నాయి కదా! చూపును తెలియచేసే కనులు, వాసన తెలియచేసే ముక్కు, రుచిని తెలియచేసే నాలుక, స్వరాన్ని, శబ్దాలను వినిపించే చెవులు, అలాగే స్పర్శను తెలియచేసే చర్మము. ఇవి జ్ఞానేంద్రియాలని మనం చిన్ననాడు నేర్చుకున్నాం కదా! ఈ జ్ఞానేంద్రియాలు క్రమక్రమంగా మనం ఉపయోగించుకునే విషయంలో వృద్ధి కలుగజేసుకోవాలి. మంచి వాటికి వినియోగించుకోవాలి. చాలా జాగ్రత్తగా వీటిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అంతే తప్ప ఇంకా తగ్గించుకొని వాటి సామర్థ్యం కూడా తక్కువ చేసే వారంగా ఉండకూడదు. మీరు ఎదగాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి, ధ్యానం చేసుకొని, దేవునిలో ఎదిగి మీరింకా అనేకులకి చెప్పవలసిన వారై ఉండి, ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉన్నారా? అయ్యో! ఇలాగైతే మీకెక్కువ విషయాలు ఎలా చెప్పాలి అంటున్నాడు. ఎందుకంటే తాను ఇంకా లోతుగా వీరిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సరే, తర్వాత అధ్యాయాలలో మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడైన క్రీస్తు చేస్తున్న శివ పరిచర్య ఎలాంటిది? ఇది పాత నిబంధన కన్నా ఎంత శ్రేష్టమైనది? అలాంటి విషయాలు దాదాపు కొన్ని అధ్యాయాల పాటే వివరణాత్మకంగా పౌలు చర్చించాడు. రాబోయే పాఠాల్లో మనం వాటిని ధ్యానం చేసుకోబోతాము. ప్రియ విశ్వాసులారా, 5వ అధ్యాయం మనకు తెలియచేస్తున్నదేంటంటే, ప్రధాన యాజకుడు సాధారణమైన మనిషి అయితే, మనిషికి కూడా లోపముంది. తన కోసం తాను అర్పణ చెల్లించుకోవాలి. పాపం పరిహారం చేసుకోవాలి. అలాగే ఇతరుల కోసం కూడా చేయవలసిన స్థితిలో ఉన్నాడు. కానీ ఈ యేసు అలాంటి వాడు కాడు. ఈయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు. అలాగని ఇతరుల బలహీనతలు తెలీదంటే, ఈయన నరావతారిగా ఉన్నాడు కాబట్టి, ఈయన మనల్ని బాగా అర్థం చేసుకోగలడు. బాగా అర్థం చేసుకోగలడు కాబట్టి, మనల్ని ఏ దిశగా నడిపించాలో, మనకి ఏది ఏ సమయానికి అవసరమో, మనం ఏ దిశగా తండ్రి దగ్గరకు రాగలుగుతామో, వాటిని తన ఆత్మ ద్వారా మనకు ఎల్లవేళలా బయలుపరిచి, మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈయన సమర్థుడు. తన శరీరాన్నే బలిగా అర్పించాడు. తన రక్తాన్నే ప్రాయశ్చిత్తంగా మన కోసం చిందించాడు. వెలగా చెల్లించాడు. ఈయన మనల్ని కృపాసనం నొద్దకు తీసుకువెళుతున్నాడు. రండి, కృపాసనము నొద్దకు రండి. ధైర్యముగా తండ్రి దగ్గరికి రండి. వేడుకొనండి. సమయోచితమైన సహాయం కోసం, కనికరం కోసం ప్రార్థించుకోండి. ప్రధాన యాజకుడైన క్రీస్తు నీ పక్షమే, నా పక్షమే తండ్రి కుడిపార్శ్వమందుండి, నీవు నేను వెళ్లి అడుగుతూ ఉండగానే, ఇదిగో తండ్రి, ఈయన నా బిడ్డ, ఈమె నా బిడ్డ. ఇదిగో ఈ బిడ్డకు తను ఇలాంటి అవసరతతో అడుగుతుంది. దయచేసి సాయం చేయి తండ్రి అని మన పక్షంగా ఆయన కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు పరలోకమందు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉండగా, మనం ధైర్యం గలవారమై, మన యేసు ద్వారా మనకు ఏ సమయానికి ఏది అవసరమో అది దొరుకుతుందని నిశ్చితతో ముందుకు సాగుదాం. ప్రధాన యాజకుడైన యేసుని మరవకండి. ఆయన మన కోసం ఉన్నాడు. యాజకత్వాన్ని నేటికి జరిగిస్తున్నాడు. నిరంతర యాజకుడు. సరే, మీరు ఎదిగారా? ఇంకను బాల్య స్థితిలోనే ఉన్నారా? రక్షింపబడ్డాము అన్నవారలారా, మీరు ప్రార్థన చేయండి. సాధనం చేయండి. జ్ఞానేంద్రియాలు సాధనం చేస్తేనే ఎదుగుదల ఉంటుంది కదా మనిషిలో. అలాగే మీరు కూడా ప్రార్థనను సాధనంగా చేయండి. అంటే ఎక్కువసేపు ప్రార్థించండి. కొద్ది కొద్దిగా ప్రార్థనా సమయాన్ని పెంచండి. వాక్యం ధ్యానించుకోవడానికి సమయం కేటాయించండి. కొందరికో రోజంతా ఎన్నో పనులు చేసుకోవడానికి సమయం ఉంది గానీ, వాక్య ధ్యానానికి సమయం లేదా? మానండి. వాక్య ధ్యానానికి సమయం ఇవ్వండి. అవసరమైతే కొన్ని పనులు మానుకోనండి. దేవునికి సమయం ఇవ్వండి. మంచి మాటలు మాట్లాడండి. సత్క్రియలు చేయండి. స్తుతులు చెల్లించండి. ఇలాగ మీరు దేవునికి దగ్గరవ్వటం ద్వారా వాక్యాన్ని లోతుగా తెలుసుకోగలుగుతారు. జ్ఞానం గలవారైతే బలమైన ఆహారమైన వాక్యాన్ని పుచ్చుకుంటే మీరు దేవునిలో బలంగా ఎదుగుతారు. స్థిరంగా నిలబడతారు. మరి ఎదుగుదలను కోరుతున్నారా? బాల్య స్థితిలోనే ఉండగోరుతున్నారా? మీరు ఎదగటానికి ఇష్టపడితే మిమ్మల్ని తన వాక్కులతో బలపరచడానికి ఈ ప్రభువు కూడా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.